ఇలాంటి లొకేషన్ ఎప్పుడు డ్రైవ్ చేస్తారు? ఇంతకంటే క్రిటికల్గా ఉండదు అని అనుకున్న ప్రతిసారి ఇట్స్ ప్రూవ్ మీ రాంగ్. చూడండి ఇది ఎక్కే కొద్దీ ఇంకా క్రిటికల్గానే మారుతుంది. ఏంది అది ఎక్కాలనా? ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఇంకా 1.5 కిలోమీటర్స్ ఉందంట. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. టైం వచ్చేసి 6 o'clock అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. అండ్ చమ్రా పీక్ 6:30కి ఓపెన్. అండ్ ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్ చూపిస్తుంది. దాదాపు 40 to 50 minutes పట్టచ్చు. సో హే హలో రైడర్స్ అండ్ అడ్వెంచర్ సీకర్స్, ఐఎమ్ హర్నాథ్ బండి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇది చమ్రా పీక్ రోడ్ అనమాట. బాగుంది రోడ్డు, చమ్రా పీక్ రోడ్డు. అంటే కేరళలో ఈ వాయనాడ్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే రోడ్లు చాలా బాగున్నాయి. ఈ రోడ్ ఏదైనా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అన్ని ఘాట్ రోడ్స్లో మంచిగా ఉన్నాయి రోడ్స్. వావ్, ఆ చెట్ల మధ్యలో నుంచి సన్ రైజ్ వస్తుంటే సూపర్ లేదు? వావ్, ఈ రోడ్ ఇక్కడ నుంచి హిల్ అనుకుంటా దాదా. సూపర్ ఉంది, సూపర్. లొకేషన్ చూడండి, సూపర్ ఉంది. చెప్పాను కదా, నిన్నట్లాగే డెస్టినేషన్ ఎలాగున్నా కూడా జర్నీ మాత్రం అద్దరిపోతుంది. వాయనాడ్లో మెమొరబుల్ అయిపోతుంది. అంటే వాయనాడుకు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఓవర్ ఎక్స్పెక్ట్ చేసి రామాకండి. తిరగడానికైతే 5 out of 5 రేటింగ్ వాయనాడ్. సీనరీ ప్లేసెస్ ఇవన్నీ ఇంకా ఏమో మరి, ఇంకా మేము వెళ్ళిన ప్లేసెస్ అలాగ ఉన్నాయా లేకపోతే వాయనాడ్లో ఉన్న ప్లేసెసే కొంచెం ఓవర్ రేటెడా అన్నట్టు ఆలోచిస్తున్నాను నేను. ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్లీ ఎన్ని కిలోమీటర్స్ ఉందో తెలియదు కానీ, అండ్ మస్ట్ అండ్ షుడ్ బ్యాగ్ మొత్తం చెక్ చేస్తారంట. గ్రూప్ ఎంతమంది ఉన్నా కూడా గ్రూప్కి కలిపి 1700 సంథింగ్ ఉంటుంది. లుక్ అట్ ద ట్రెక్. ఓ మై గాడ్, ఇట్స్ కంప్లీట్లీ ఫారెస్ట్. Totally worth it. It's impeccable. See the hill. We need to కొంచెం అలుపు వచ్చేసింది ఫుల్. అంటే పీక్ ఇలా ఉంది, దాదాపు 85 degrees ఉంది. కొంచెం అటు ఇటు అయినా కూడా జారి కింద పడిపోతాం, పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్దామని ఒక 5 minutes రెస్ట్ తీసుకుంటున్నాను యాక్చువల్లీ. అండ్ ఇంతకంటే క్రిటికల్గా ఉండదు అని అనుకున్న ప్రతిసారి ఇట్స్ ప్రూవ్ మీ రాంగ్. My God. Oh my, what is this? చాలా షిప్ అయిపోయింది మనం కదా, మొత్తం ఫాగ్ అంతా వచ్చింది పోయి మొత్తం షిప్ అయిపోయింది. చూడండి ఇది మళ్ళీ కూర్చుండిపోయినా. అంటే ఎక్కే కొద్దీ ఇంకా క్రిటికల్గానే మారుతుంది. అంటే ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టున్నాం.
ఇంకా ఆ టర్నింగ్ దాటితే అయిపోతుంది అనమాట. ఓకే, ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఇంకా 1.5 కిలోమీటర్స్ ఉందంట ట్రెక్కింగ్. చూడండి ఎట్లుంది. నా లైఫ్లో నేను చేస్తున్న అతి పెద్ద అడ్వెంచర్ ఇది అసలు. యాక్చువల్ 1 కిలోమీటర్. ఈ డే అంతా కలిపి ఒక వ్లాగ్ పెడదాం అనుకున్నా, బట్ ఈ చెబ్రా పీక్ మాత్రమే ఒక వ్లాగ్ పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే ఇట్స్ ఫుల్లీ కైండ్ ఆఫ్ అడ్వెంచర్స్. సో లెట్స్ గో. అండ్ కొంచెం అటు ఇటు అయితే ఇట్లా కింద పడతాం. జస్ట్ మీకు చూపించాలని చెప్పి కింద పడండి, నిజంగా కాదు. ఆ పై వరకు ఉంటుంది యాక్చువల్లీ వెళ్తుంటే లొకేషన్ వచ్చిందిలే అని చెప్పి ఆనందం వేస్తుంది, కానీ మళ్ళీ ఇదే రూట్లోనే రిటర్న్ రావాలని తెలిసినప్పుడు భయం వేస్తుంది. వినిపిస్తున్నాయా? వాటర్ ఫాల్స్ ఉంది ఇక్కడ, అండ్ ఒక లేక్ ఉంది, అండ్ అడ్వెంచర్ చేయడానికి ఒక వే ఉంది. యాక్చువల్లీ ఇందాక ఒక వాటర్ ఫాల్ సౌండ్ వినిపించింది అన్నా కదా, అది వాటర్ ఫాల్ కాదు యాక్చువల్లీ. ఇది ఒక చిన్న వాటర్ వస్తున్నాయి నా వేరే నుంచి, అండ్ ఇట్స్ అండ్ చూడండి లొకేషన్. అంటే ఇలాంటివి ఎంజాయ్ చేయాలంటే కొంచెం కష్టపడాలి, తప్పదు. ఇలాంటి రూట్లు ఎన్నో దాటుకొని రావాలి. ఓకే, ఇప్పుడు పైనకి వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి 700 మీటర్స్ ఉంది ఇంకా. అండ్ ఇది వెళ్ళేకూస్ది వస్తూనే ఉంది. యాక్చువల్లీ నేను స్టార్టింగ్లో మొత్తం ఈ పీక్ అంతా స్టార్ట్ చేసాం కదా చెక్ పాయింట్ నుంచి, ఈ పీక్ మొత్తం దాదాపు 1 కిలోమీటర్ అనుకున్నా, లేదు 3 కిలోమీటర్స్ ఉంది. ఇది రూట్ అంటే యాక్చువల్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయాల, వెళ్ళాలని ఆతృతతో. ఇప్పుడు కడుపు కాలుతుంది. ఇంకా 700 మీటర్స్ అరా. అరే ఏంది అది ఎక్కాలనా? ఆ పీక్ వరకు వెళ్ళాలి మనం. కొంచెం ఇప్పుడు రావాలనుకున్నప్పుడు కొంచెం ఆలోచించారండి. మీకు 40+, 45+, లేకపోతే మోకాలు నొప్పులు ఏమన్నా వాళ్ళు అసలు ట్రై చేయమాకండి. మిడిల్లోకి వచ్చిన తర్వాత అటు కాకుండా ఇటు కాకుండా వెళ్ళిపోతారు. కిందికి ఇదే రూట్లోనే తిరగాలి, పైకి అదే రూట్లోనే ఎక్కాలి. సో ప్లీజ్ బీ కాన్ఫిడెంట్ while coming to Chambra Peak.